ఆడి ఫోన్ చే ముందు. మంచి మాట అనుకుందాం. ఎందుకు రే? తిను, సిగ్గు లేకుండా తిను 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 తినురా. ఎందుకో ఈ స్వీట్స్? నాకు లైలేసి అమ్మాయి నన్ను డిన్నర్కి రమ్మని చెప్పింది. నిన్న మరి లేకపోతే నిన్న చూడు ఎలాగో నా పిచ్చిగా అటు చూడు. కిషోర్, షల్ వి గో అవుట్ ఫర్ డిన్నర్? నన్ను కిషోరా? షూర్ ఆంటీ. రివెంజ్ డా. చెప్తానాయల్లా, నీ వల్లే కదరా నా జీవితం సంకనాకిపోయింది. రానా? ఇందాక ఫోన్లో కూడా భయ్యాను. భయ్యానా నీ బొంద, నీకు రానే ఎక్కువ. అంత వాయిలెంట్ డిసిషన్ ఎందుకు తీసుకున్నారో భయ్యా? నీ కోసం కేరళ వచ్చినప్పుడు ఒక అమ్మాయి తగులుకుందని చెప్పాను కదా. అవును. అమ్మాయి ఇప్పుడు డైరెక్ట్ ఇంటికి వచ్చేసి నేను నిన్నే లవ్ చేస్తాను, నాకు నువ్వే కావాలి అని చెప్పి ఇంట్లో వచ్చి కూర్చుంది. ఇలా ఎంతమంది లవ్ చేస్తారా నన్ను? ఐ రిజెక్ట్. నిన్ను కాదు, నన్ను. నిన్న ఆయన లవ్ చేస్తే ఇంట్లో తెచ్చేసుకుని కూర్చోవాలా? ఒక్క నిమిషం ఆగిపోయా దాని ఇంట్లో కడిగి బయట పడేస్తాను ఇసుకి. భయ్యా, ఆ అమ్మాయి నార్మల్ మనిషి కాదు, దయచేసి నా మాట. నేను నార్మల్ మనిషిని గాను. నువ్వు ఆర్ వెరీ ఇన్నోసెంట్, ఐఎమ్ 50 నేను చూసుకున్నాను చెప్తున్నాను కదా. భయ్యా నేను చెప్పేది భయ్యా. పిచ్చ కింద నీకు చెప్తున్నా కదా. నువ్వు వెళ్ళు, వీడికి ఏం తెలీదు, నువ్వు వెళ్ళు. కొంచెం నచ్చేపిడికి నువ్వు కూడా వస్తావు. నేను ఆల్రెడీ తిన్నాను, నువ్వు వెళ్ళు. స్వీట్లతో కొడతా. బిర్యానీ మాకేనా? వాడికొద్దా? బాలిడా మంచిది. ఏమ్మా, ఎవరమ్మా నువ్వు? లవ్ చేసి ఇంటికి వచ్చేయాలా? తొక్కలలో ఇవన్నీ నాకు పడవు కానీ ముందు నువ్వు బయటకు పద. నీకు నా గురించి తెలియదు. నేను లవర్స్కి ఎదురొచ్చినా, లవర్స్ నాకు ఎదురొచ్చినా వాళ్ళకే రిస్క్. రిస్క్ లేకపోతే లైఫ్ లో మిగిలేది రస్క్ మాత్రమే. దాన్ని చాలా ముంచుకుంది. ముందు బయటకు పదా. ఏయ్, మెట్టలెక్కిదా మెడపడేసుకుంటుంది. అయినా ఎవరు భయపడుతున్నావు? నువ్వు ముందు బయటకు పదా. అబ్బా పద. 1 2 నాకు తెలిసి తన లోపల ఇంకెవరో ఉన్నారనుకుంటా. ఇంతకీ నేను ప్రేమించింది ఎవరు? లోపల ఉన్నది. లోపల ఇద్దరు ఉన్నారు తెలుసా? లోపల ఉన్న దాని లోపలిది. మరి కేరళలో చూసింది అది ఇక్కడ లేదు. మరి ఇక్కడ ఉన్నది ఎవరో తెలీదు. కేరళలో చూసి చచ్చిపోయిందా? కాదు, బతికే ఉంది. మరి లోపల ఉన్న దాని లోపలికి వచ్చింది. అది కాదు. ఎవరు? వీడిని ప్రేమించింది. వీడిని ఎలా ప్రేమించింది? కేరళలో చూసి. అసలు నీకు తలకే ఉందా? కేరళకి ఎందుకు ఎలా పిచ్చి? అది రాదు, తను చింపేసింది. కేరళకి ఎందుకు వెళ్ళావు? పనిపట్ లేదు నీకు. రేపు 12 గంటలకు ట్రైన్, నువ్వు వస్తావు. ప్లాన్ ఏంటి ఇప్పుడు? నువ్వు అర్జెంట్ గా కేరళకి వెళ్ళు. అక్కడ గురుజీ ఏం చేయాలో కనుక్కో, రిక్వెస్ట్ చెయ్యి. అర్జున్, ఇచ్చా నువ్వే అర్జున్, నువ్వు ఇక్కడే ఉండు. మనతో పాటు వచ్చేస్తున్నాడు పిచ్చి. అర్జున్, అసలు ఏం జరుగుతుంది భయ్యా? గురుజీని కలిసారా? ఇంకా కలవలేదు భయ్యా. ఇక్కడ దీంతో చచ్చిపోతున్నాం బ్రో. భయ్యా ఇక్కడ చాలా తొందరగా. అమ్మాయి చేస్తుంది. ఇంకేంటి అర్జున్, ఐ హావ్ టు కంప్లీట్ ద ప్రాజెక్ట్ వర్క్ అండ్ ఇంట్లో అమ్మ వెయిట్ చేస్తుంది. ఇంక నేను వస్తానే. బాయ్ బాయ్. రారా. ఏమైనా ప్రోగ్రామ్ ఉంటే చెప్పాలి కానీ అలా డోర్లు వేసేటువంటి. నేను అక్కడే కూర్చుంటానే, ఏమన్నా అవసరం ఉంటే పిల్లు. ఇలా దెయ్యంలో బిహేవ్ చేయకు. కేరళలో పంతులు చెప్పాడ్రా ఆత్మబరువు 21 grams అని. కానీ టార్చర్ అంటే ఎంత ఉంది? షీస్ సిక్. తన సిక్కులు కాదురా, హిందువులు. షీస్ సిక్ సిక్. ఇటు తిరుగు. నీకు విషయం చెప్పాలి, ఈవినింగ్ త్వరగా వచ్చాయి. పెళ్లి పీటల మించి పెళ్లి కూతురు నాతో పెళ్లిష్టం లేక పారిపోతే నన్ను మగాడిగానే లెక్క చేయవేంట్రా? పొలం అడిగితే లెక్క లేకుండా ఇవ్వనన్నా ఉంటా. ఇది పెళ్ళాం లాక్కరండిరా. స్వామి, స్వామి. అవునరా, నువ్వు నీ పెళ్ళం మాట బాగా వింటావంటగా. అది నేను మగాడని చెప్పాగానే ఇద్దుగాని. అన్నా మాణిక్యం ఫోన్ అన్నా. స్పీకర్ ఫోన్ ఆన్ చేయి. అన్నా, ఆ పార్వతి చచ్చిపోలేదు, ఇంకా బతికే ఉంది.
అది మనల్ని ఎదవల్ని చేసి హైదరాబాద్ లో ఎవరితోనో కులుకుతుందన్నా. నవ్వేవా? లేదు స్వామి. నువ్వు నన్ను చూసి నవ్వావు. హలో నిత్య. అర్జున్, నువ్వు వెంటనే స్టార్ట్ అయ్యి వెనిటో రెస్టారెంట్కి వచ్చాయి. వెనిటో రెస్టారెంట్కా? ఎందుకు? నీకు ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్పాలి. ఫాదర్స్ డే, మదర్స్ డే లాగా ఈరోజు ఏమైనా ఇంపార్టెంట్ డే? అందరు ఈరోజు ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్తా అన్నారు. అదేమీ నాకు తెలీదు. నువ్వు ఇప్పుడు రెస్టారెంట్కి వస్తున్నావు అంతే. వెనిటో రెస్టారెంట్ అంటే చికెన్ లెగ్ పీసెస్ చాలా బాగుంటాయి. ఈ విషయం అమలుకి తెలిసిందంటే నీ లెగ్స్ పీస్ అయిపోతాయి. అమలా, అమలా. అర్జున్ బయలుదేరావా? లేదు, ఆఫీస్లో ఒక ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది. నేను రావడం కొంచెం లేట్ అవ్వచ్చు. అంత ఇంపార్టెంటా? అంటే అది రాజమౌళి గారితో మీటింగ్ అంటే ఇంపార్టెంటే కదా. రాజమౌళి గారితోనా? బాహుబలి 2 గ్రాఫిక్స్ మందే కదా. ఆయన కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఆఫీస్కి వచ్చారు. ఇదిగో ఆఫీస్ లోపలే ఉన్నారు. నాకు లేట్ అవ్వచ్చు. పర్లేదు అర్జున్, ఎంత టైం అయినా మీటింగ్ ఫినిష్ చేసుకునే రా. నీకోసం వెయిట్ చేస్తుంటాను. హే, అవసరం లేదు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ద రియల్ బాహుబలి ఎస్ఎస్ రాజమౌళి. రాజమౌళి గారు అనేటువంటి నమ్మకం మీకు వచ్చింది. సినిమా తీసినప్పుడు ఇంటెన్షన్ అయితే అది కాదు. హాయ్ నిత్య. హాయ్. ఏంటి ఏదో ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్పాలన్నా? పేపరా? నేను పొద్దునే చదివేశా. స్పోర్ట్స్ పేజో సినిమా పేజో కాదు, మ్యాట్రిమోనీ పేజ్ చూడు. పెళ్లి సంబంధం కోసం మా నాన్న యాడ్ ఇచ్చారు. ఆయనకి ఈ వయసులో మళ్ళీ పెళ్ళా? అర్జున్ ప్లీజ్ సరిగ్గా చూడు. ఓ సారీ. నాకు ఆల్రెడీ 1 year టైం ఇచ్చారు ఎవరినైనా సెలెక్ట్ చేసుకోమని. నాకు ఆ టైంలో అసలు ఎవ్వరూ కనెక్ట్ అవ్వలేదు. కానీ ఇప్పుడు ఒకడు కనెక్ట్ అయ్యాడని చెప్పినా అసలు వినడం లేదు. కనెక్ట్ అయ్యాడా? ఎవరు? నువ్వే అర్జున్. నేనా? నీతో ఉంటే లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండొచ్చని నాకు ఇన్స్టింక్టివ్గా అనిపించింది. అందుకే అడుగుతున్నా, షల్ వి గెట్ మ్యారీడ్? హలో అర్జున్, నిన్నే. ఏమంటావ్? వాట్? 2 minutes. సరే సరే తప్ప. బాస్, షల్ వి గెట్ మ్యారీడ్? అంటే ఏంటి? యా నీకు తెలీదా? అది కన్ఫ్యూజన్ నుంచి క్లారిటీ రావడానికి చిన్న కన్ఫర్మేషన్. ఇంకా ఆపు, మనం పెళ్లి చేసుకుందామా? సారీ సార్, యూ క్యారీ ఆన్. నువ్వు మీనింగ్ అడగడం వల్ల దానికి అర్థాలే మారిపోతున్నాయి. పొద్దునే లేచి మా ఆవిడ ముఖం చూసినట్టున్నాను రా. ఒరే సత్య, నేనే నీకు ఫోన్ చేద్దాం అనుకున్నాను రా. నువ్వే నాకు చేసావు. నిత్య డిన్నర్కి రమ్మంటే నేను ఇక్కడ వెనిటో రెస్టారెంట్కి వచ్చాను రా. తనేమో తక్కువ మన షల్ వి గెట్ మ్యారీడ్ అనేసింది. సత్య ఉన్నావా? హలో. నిత్య నన్ను అడిగితే ఈడికి మాట్లాడలేదేంటి? చచ్చనా. అర్జున్, ఇక్కడ చికెన్ లెగ్ పీస్ చాలా బాగుంటాయి. కంగారేం లేదు, ముందు తినే తర్వాత మాట్లాడుకుందాం. థ్యాంక్స్. ₹100 మేడం, 500 చేంజ్ లేదు. చాలా టేస్టీగా ఉన్నాయి కదా. అర్జున్, ఏంటి సైలెంట్ అయిపోయావు? నేనంటే నీకు ఇష్టం లేదా? అలా ఏం లేదు. యాక్చువల్లీ ఐ రియలీ లైక్ యూ. నీకోసం ఏమైనా చేసేంత ఇష్టం నీతో.
ఫేస్ ఓకే కదా? ఓకే కూల్. హే, సారీ బాగా లేట్ అయిపోయింది కదా. రాజమౌళి గారు నన్ను అసలు వదలేదు తెలుసా. ఆయనకు కావాల్సిన గ్రాఫిక్ షాట్స్ వచ్చే వరకు చెప్పి చెప్పి ఆయన డెడికేషన్ లెవెల్స్ పీక్స్ కదా. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడో తెలుసా? నాకు తెలుసు, ఆయన నాకు చెప్పాడు. తిన్నావా? అదే డిన్నర్ తిన్నావా? చచ్చా, రాజమౌళి గారు ఎంత ఫోర్స్ చేస్తారు తెలుసా? అర్జున్ బిర్యానీ ఉంది తినలేమని, కానీ స్పెషల్ పర్సన్తో మీటింగ్ సార్ అన్నాను. ఆయన నవ్వేసి అర్థం చేసుకున్నాడు. మళ్ళీ లెగ్ పీసా? నువ్వేం తినట్లేదా? ముందు నువ్వు తిను, తర్వాత నేను తింటాను. అవును, ఏదో ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్పాలన్నావు, ఏంటది? ఏం లేదులే. మరి అదే, నేను చేసే జాబ్లో నాకు 100 టెన్షన్స్ ఉంటాయి, అప్పుడప్పుడు లేట్ అవ్వచ్చు. దానికే సీరియస్ అయిపోతే ఎలా? ఇప్పుడున్న జనరేషన్లో అబ్బాయిలు అమ్మాయిల్లో ఏం చూసి ప్రేమిస్తారు? అమ్మాయి అయితే చాలు ప్రేమించేస్తారు. జోక్ కాదు, చెప్పు. వెల్, క్యారెక్టర్, యాటిట్యూడ్, బిహేవియర్. నువ్వేం చూసి ప్రేమిస్తావు? నేను కూడా సేమే, క్యారెక్టర్, యాటిట్యూడ్, బిహేవియర్. నిజం చెప్పు అర్జున్. నేను నిజం చెప్తానమ్మా. అబద్ధం చెప్తున్నావు. నువ్వు అబద్ధం చెప్తున్నావు. కేరళలో నిత్య బాడీలో ఉన్నప్పుడు నువ్వు నన్ను ప్రేమించావు. ఇప్పుడు అదే నేను వేరొకరి బాడీలో వస్తే ప్రేమించట్లేదు. ఏ కేరళలో అమ్మాయిలో ఉన్న క్యారెక్టర్, యాటిట్యూడ్ నావి. ఇప్పుడు ఆ అమ్మాయిలో అవి లేకపోయినా ముద్దు పెట్టావు. ఏ అంటే నువ్వు ప్రేమించేది ఆత్మని కాదు, అందాలా?